విజయకృష్ణ గారు ఎలా పరిచయం? షూటింగ్లో కామన్గా పరిచయం అది అదంతా ఓకే. నాకు మీరు సింపుల్గా చెప్పినా ఓకే, లేకపోతే డీటెయిల్గా చెప్పినా ఓకే. సో సార్తో ఎలా మీకు పరిచయం ఏర్పడింది, మ్యారేజ్ వరకు ఎలా వచ్చింది, సో బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని ఆయన? యాక్చువల్గా ముందు మేము సంఘర్షణతో మా పరిచయం స్టార్ట్ అయింది. సంఘర్షణ ఒక టెలిఫిలిం తోటి వినోద్ బాల గారు ప్రొడ్యూసర్, మా ఆయన డైరెక్ట్ చేశారు. ఆయన్ని నేను ప్రొఫెషనల్గానే ఇష్టపడ్డాను. నేను అంటే ఆయన ఎంత ప్రొఫెషనల్గాను ఆయన వర్క్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నారో అవి చూసి నేను ఇష్టపడ్డాను. అండ్ ఆయన స్వభావం ఏంటంటే ఇప్పుడైనా కొంచెం అందరితో జోకులు వేసుకుంటూ బాగా మాట్లాడుతున్నారు. అప్పట్లో ఆయన అంత ఎక్కువ మాట్లాడేవారు కాదు. అలాంటిది ఆయన నాతో కొత్త గొప్ప మాట్లాడాలు అవన్నీ చూసి ఆయన ఇష్టపడుతున్నారు అనేది నాకు అనిపించింది. అలాగే నేను ఆయన అడగడం జరిగింది, ఇష్టపడుతున్నారు కదా అని. అప్పుడు అవును అనుకోవడాలు. ఆ తర్వాత షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడారు, మా ఇంటికి వచ్చి మాట్లాడారు, పేరెంట్స్ వచ్చి ఒప్పుకోవడం జరిగింది. తర్వాత మ్యారేజ్ అయిపోవడం, పిల్లలు వచ్చేయడాలు ఇవన్నీ జరిగాయి. బట్ ఇప్పటికీ నా వాట్సాప్ నా స్టేటస్ చూసినా కూడా మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్. నా వాట్సాప్ స్టేటస్ కూడా అదే ఉంటుంది. బికాస్ ఎప్పుడూ చెప్పేది ఒకటే పదం, మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్. అంటే ఫ్యామిలీ అంటేనే నా హస్బెండే ఫస్ట్ వస్తారు అందులోని. బయట వాళ్ళు ఇప్పటికీ ఒక ప్రోగ్రామ్ అంటే ఒక ఆర్టిస్ట్ ఒకరోజు నన్ను అడిగిన ఉన్నారు, ఏమిటండి మీరు అంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను ఒక కాస్ట్యూమ్ వేసుకొని ఎపిసోడ్కున్నాను, లైక్ ఒక జీన్స్ ఒక టాప్ నెట్టెడ్ టాప్ ఇలా నడుము కనిపిస్తున్నాను, ఇలా ఉంటే మీరు మీ వారు ఏమనరా అని అడిగారు. అంటే నేను పర్సనల్ లైఫ్లో స్లీవ్లెస్ కూడా వేసుకోను. నా పర్సనల్ లైఫ్లో నేను బయటకు వెళ్ళేటట్టు అయితే ఇంట్లో వేరు మనకు నచ్చిన కాస్ట్యూమ్ వేసుకుంటారు. నేను పర్సనల్ లైఫ్లో బయటకు వచ్చేటప్పుడు స్లీవ్లెస్ కూడా వేసుకోను. నేను నా కెరియర్కి నా బిఫోర్ మ్యారేజ్ నేను స్విమ్మింగ్ డ్రెస్ కూడా వేసుకొని యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఆఫ్టర్ మ్యారేజ్ మనకంటూ ఒక లిమిట్స్ ఇలా ఉంటాం కాబట్టి ఆ పరిమితిలోనే వెళ్తూ ఉన్నాను. నా కెరియర్కి ఏది అవసరమో ఈ క్యారెక్టర్కి ఇది అవసరం అవుతుంది అని అంటే అలా దిగుతాను. అందుకనంటే మన పరిధి దాటి కాదు. ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. సో నాకు ఈ కాస్ట్యూమ్ డైరెక్టర్ వచ్చి లేదండి కొంచెం ఇలా అవసరం ఉంది అని అంటే నా రిక్వైర్మెంట్ నేను ఎంతవరకు వెళ్ళగలుగుతాను, దిస్ ఇస్ ఓకే ఫైన్ చేస్తానండి, ఇలా వేయగలుగుతాను. నా కెరియర్ పరంగా వెళ్తానే కానీ అలాగా నా హస్బెండ్ కావచ్చు, ఇంట్లో అత్తయ్య కావచ్చు, నా వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఇలా మీ ముందు మాట్లాడే అవకాశమే ఉండేది కాదు. కంప్లీట్గా అన్నీ మానేసి ఇంట్లో కూర్చుంటాను. మా అత్తయ్య గారు నా బిఫోర్ మ్యారేజ్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అనగానే నాకు మాలాడ మైలడని ఒక డాన్స్ కాంపిటీషన్ వచ్చింది. కళా మాస్టర్ గారు, బృందా మాస్టర్ గారు నేషనల్ అవార్డ్ విన్నర్స్ జడ్జెస్ వాళ్ళు. మరి మ్యారేజ్ ఫిక్స్ అయింది అప్పుడే డాన్స్ కాంపిటీషన్ కదా అత్తయ్య, మరి ఇలాగ అడుగుతున్నారు ఆలోచిస్తున్నాను అంటే, ఎందుకమ్మా వదులుకోవడం, చెయ్యి, నీ ఉన్న టాలెంట్ని నువ్వు ఎందుకు దాచేసుకోవాలనుకోవడం. నువ్వు సినిమాల్లోని సీరియల్స్ చేయడం వేరు, ఒక డాన్స్ కాంపిటీషన్లో చేయడం వేరు. టాలెంట్ ఇంకా జనాలకు తెలుస్తుంది, ఎందుకు నువ్వు దాన్ని వదిలేసుకోవాలనుకోవడం. కాకపోతే ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని కొంచెం బట్టలు వేసుకోవడం కావచ్చు, చేయడం కావచ్చు, కొన్ని అవి మాత్రం దృష్టిలో పెట్టుకో, అంతేగాని ఇది చెయ్యొద్దు అది చేయొద్దని. కాబట్టి నువ్వు ఫస్ట్ నీ కెరియర్ని ఎప్పుడు తొక్కేసుకోవాలని అనుకోకు, నీకు ఇది బాగుంది, ఇది మంచిది, నీకు దీనివల్ల ప్లస్ అవుతుందంటే డెఫినెట్గా చెయ్యి అని సపోర్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ అత్తయ్య. నా బిఫోర్ మ్యారేజ్ మా ఆయన కంటే ముందు మా అత్తయ్యని అడిగాను నేను అది షో గురించి. ఆఫ్టర్ దట్ ఏ షో వచ్చినా ఇలాగ డాన్స్ కాంపిటీషన్ ఇలా అడుగుతున్నారంటే నువ్వు కంఫర్ట్ ఉంటే చెయ్యి, నీకు నచ్చలేదా చెయ్యకు, నీకు ఇబ్బంది లేదు, నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నావా చేసుకో అన్న ఒక సపోర్టే తప్ప నన్ను గిరిగీసి ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి అనేది లేదు. నాకు తెలుసు నా పరిధి ఏంటనేది, అంటే నేను నా లిమిట్స్ ఏంటి, నేను ఎంతవరకు వెళ్ళాలి అనేది నాకు తెలుసు. కాబట్టి కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను. సో ఇంతకు మించి మా వారి గురించి ఇంకా బెస్ట్గా నేను ఇంకా చెప్పడం ఏంటో తెలియదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినా, తల్లైనా, తండ్రైనా, అమ్మ ఉన్నారు. ఆయన అమ్మైనా నాన్నైనా అన్నీ తనే. అంటే సినిమా డైలాగ్ లాగా కాకుండా ఇది ఉన్న అదే స్పెషల్ ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలకి. బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే
ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేకపోతే మాత్రం వాళ్ళు అంటే చూసే ఉంటారు మీరు ఇప్పుడు ఎంతమంది బయట చాలా అంటే కలిసి ఉన్న వాళ్ళు ఉంటున్నారు, విడిపోయిన వాళ్ళు ఉంటున్నారు, కెరియర్ పరంగా కావచ్చు. నేను ఇంకా సక్సెస్ఫుల్గా అటు సినిమాలైనా సీరియల్స్ అయినా షోస్ అయినా ఏదైనా చేసుకోగలుగుతున్నాను అని అంటే మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్, అంతే. ఒక్క పదంలో చెప్పాలంటే అన్నీని. పిల్లలు పుట్టినప్పుడు మా అమ్మ చూసుకుంటూ వచ్చారు, తర్వాత కంప్లీట్గా అత్తయ్య హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో వీళ్ళిద్దరూ లైక్ ఇప్పుడు అమ్మ నాన్న ఉంటే ఎలా ఉంటుందో అలాగే అత్తయ్య అమ్మ వీళ్ళిద్దరూ నాకు, వాళ్ళిద్దరి తర్వాత మా వారు, సో ఇప్పుడు నా పిల్లలు అలా. సో అమ్మగారి గురించి చెప్పండి ఒకసారి. సో ఎందుకంటే మీ ఈ కెరియర్ ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఖచ్చితంగా ఒక పర్టికులర్ స్టేజ్ వరకు అయితే గ్యారంటీగా అమ్మగారు సపోర్టే. ఎందుకు అమ్మ అంటే నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా నన్ను దింపింది అమ్మ వాళ్ళు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఒక సినిమా తర్వాత ఒక సినిమా అలాగా కంటిన్యూ అయిపోతూ వచ్చాను. బట్ ఎదిగిన తర్వాత అంటే నాకు ఫేస్ మరీ మెచ్యూర్డ్గా లేదు, చైల్డ్గాను కాకుండా అటు ఇటు కాకుండా మరీ అటు పెద్దమ్మాయి లేదు, ఇటు మరి చిన్నపిల్లగాను లేకుండా ఉంటుంది. అంటే 13 ఇయర్స్లోని 12 ఇయర్స్లో నాకు అలాంటి టైంలో మళ్ళీ మా అక్క, అన్నయ్య, అమ్మ నా ఆల్బమ్ ఫొటోస్ అవి తీసుకొని తిను ఇలా అంటే ఫేస్ ఇలా గెటప్ వేస్తే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనేది కొన్ని రోజులు వాళ్ళు స్ట్రగుల్ అవ్వడం జరిగింది. నా అమ్మ, అక్క, అన్నయ్య అందరూ, మా ఇంకొక అక్క ఉన్నారు చిన్న అన్న కూతురు సుజాత అక్క. సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే. దెన్ కెరియర్ వచ్చి ఇంకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఎదిగిన తర్వాత మధ్యలో ఒక 1 or 2 years గ్యాప్ తీసుకున్నానే కానీ ఇంకా వెన్నుతిరిగి చూసుకోకుండా కంటిన్యూ అయిపోతూనే ఉంది. అంటే లైక్ వర్క్లో ఉన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది, వర్క్లో ఉండేటప్పుడే ప్రెగ్నెన్సీ, అలా 9 నెలలు వర్క్ చేశాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్న 9th month వరకు కూడా వర్క్ చేశాను. డెలివరీ అయిపోయి అట్లీస్ట్ కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలంటే సమ్ ఛానల్ ప్రెషర్స్, టెలికాస్ట్ అని మధ్యలో రీప్లేస్ చేస్తే బాగోదు ఆ క్యారెక్టర్, అది వాళ్ళు చూసి చూసి జనాలు ఉన్నారు కదా అని మళ్ళీ డెలివరీ అయిపోయి ఇమ్మీడియట్గా లైక్ 1 monthలోనే మై సెకండ్ బేబీ అయితే 1 monthలో వచ్చేసాను నేను. ఇప్పుడు March 31st డెలివరీ అయింది, April 1st మళ్ళీ ఏప్రిల్ కాదు May 1st కల్లా షూట్కి వచ్చేసారు. ఫస్ట్ బేబీకి కరెక్ట్గా 2 months బ్రేక్, మళ్ళీ బ్యాక్ టు వర్క్. సో అలా ఉన్న ఇప్పటి వరకు స్టిల్ అలాగే జరుగుతూ. వర్క్ పరంగా బ్రేక్ రాలేదు, తీసుకోవాలని మీరు అనుకోలేదు? అంటే ఈవెన్ నేను ఒకసారి 45 days US షోస్కి వెళ్ళేటప్పుడు రంగం అనే డాన్స్ షో తర్వాత నాకు 45 days వచ్చింది. అప్పుడు కూడా ఏంటంటే సీరియల్స్ టెలికాస్ట్ ప్రాబ్లం అయిపోతుంది, 45 days గ్యాప్ తీసుకోలేము. ఒక 1 week 10 days ఓకే, కానీ 45 days కష్టం. అప్పుడు కూడా 45 daysకి మొత్తం సీరియల్స్ అన్నీ క్లోజ్ చేసుకుని స్వాతి చినుకులు అన్నీ అయిపోయి ఇంకా ఓకే ఇప్పుడు మనం వెళ్తున్నాము అనుకునే టైంకి కృష్ణాష్టమి మూవీ. అబ్బా నేను ఇంకొక 10 daysలో ఊరెళ్ళేది ఉందండి, నేను అందుకని అన్నీ క్లోజ్ చేసుకుంటే మీరు 10 days ఉన్నారు కదండి, ఆ 10 days మాకు ఈ మూవీ చేసి పెట్టేసేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు కూడా మరి అది మరి డైరెక్టర్ గారు వీళ్ళందరూ సరే ఓకే అని పోసాని గారి వైఫ్గా చేశాను నేను. సో అది కూడా 10 days వర్క్ చేసి 10th day షూటింగ్ కంప్లీట్ చేసి పార్లర్కి అది వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయాను. మళ్ళీ రావడమే వాళ్ళ మూవీ మారిషస్ అవుట్డోర్ ఉండింది, మారిషస్ అవుట్డోర్ వెళ్ళి రావడం, మళ్ళీ తానాకి నాకు ఆఫర్ రావడం, మళ్ళీ తానా బిగ్గెస్ట్ ఈవెంట్స్ కాబట్టి యూఎస్లో మళ్ళీ దానికి వెళ్ళడం, అలా బ్యాక్ టు బ్యాక్. సో అది టచ్ చూడంతే దేవుడి ఆశీర్వాదం ఏమో, అలా బ్యాక్ టు బ్యాక్ జరుగుతూ ఉంది. అందరూ ఉండడం వల్లే అమ్మ, సో అమ్మో పిల్లలు ఎలాగ వదిలేసి వెళ్ళడం అనో అలా ఎప్పుడు ఆ ఫీల్ లేదు. ఎందుకంటే నేను ఒకవేళ అలా వెళ్ళాల్సి వచ్చినా కూడా ఏమైనా కూడా తన వీడియో కాల్స్లో మాట్లాడించడము, ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీడియో కాల్స్లో మాట్లాడించము, చిన్నపిల్లగా ఉండేటప్పుడు అమ్మ వాళ్ళు, తర్వాత అత్తయ్య, ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అన్నా వాళ్ళ చదువు అన్నా అత్తయ్య వాళ్ళు. సో కెరీర్ ప్రారంభం స్టార్టింగ్లో మీరు కొన్ని ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు బికినీ సూట్ వేసుకోవడానికి నేను ఇబ్బంది పడలేదు అని చెప్పేసి అన్నాను. అంటే హీరోయిన్గా ఎందుకు ఫోకస్ చేయలేదు అసలు ఆ టైంలో? ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా కొత్త వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది. హీరోయిన్గా అంటే అసలు చాలా వెతుకుతారు బేసిక్గా. సో మీలో హీరోయిన్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, డ్యాన్స్ చేయగలరు, బ్రహ్మాండంగా డ్యాన్స్ చేయగలరు, అన్ని రకాల ఎమోషన్ క్యారెక్టర్స్ చేయగలరు. సో ఎలాంటి క్యారెక్టర్ కన్నా మీరు ఫిట్. ఎందుకని అసలు హీరోయిన్ క్యారెక్టర్స్కి అసలు ఎందుకు ఆ టైంలో అంటే వదిలేసేసి కూర్చోవడం అంటూ ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా నువ్వు సినిమాలు చేస్తే బాగుంటుందబ్బా సీరియల్స్ వదిలే అన్నారనుకోండి, ఒక సినిమా కూడా మీరు చేశారు, ఒకవేళ అది సక్సెస్ కాలేదు,
మళ్ళీ మీరు రెండో సినిమా సక్సెస్ కాలేదు. ఇప్పుడు డీజే టిల్లు అవును, ఆయన చూడండి 3 సినిమాల తర్వాత 4వ సినిమా నాలుగో సక్సెస్ సినిమా. లోకి వచ్చారు. అలా వెయిట్ చేయాలి. నాకప్పుడు నేను ఈటీవీ ఇన్ హౌస్ లో ఉన్నాను. నేను ఓకే ఓకే. అందం సీరియల్ కావచ్చు, మీరు స్వేచ్ఛ, సుధామయి ఇవన్నీ అప్పుడు నేను Back చేసిన to back తర్వాత serials అందంకి continue వచ్చాను production house నేను. లో. ఈటీవీలో నాకు ఒక సినిమా చేస్తున్నట్టే ఉండింది. లైక్ ఇప్పుడు డైలీ సీరియల్స్ అంటే 12 days చేస్తున్నారు. అప్పుడు వీక్లీ సీరియల్ 15 రోజులు 20 రోజులు చేశారు. వీక్లీ శనివారము ఆదివారము, శనివారాలు శుక్రవారాలు గురువారాలు టెలికాస్ట్ అయ్యే సీరియల్కి, అది కూడా మండే టు ఫ్రైడే మాత్రమే. ఇప్పుడు మండే టు సాటర్డే కూడా టెలికాస్ట్ అవుతుంటే 12 days. అప్పుడు ఓన్లీ ఏదో ఒక వారంలో ఒక రోజు టెలికాస్ట్ అవుతుంది. అంటే నెలలో 4 నుంచి 5 ఎపిసోడ్లు. కానీ దానికి 15 రోజులు 10 రోజులు 20 రోజులు షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, సాంగ్ చేయడానికి 11 రోజులు 7 రోజులు మూవీ చేస్తున్నట్టే ఉండింది. కాబట్టి అయ్యో నేను సీరియల్ చేస్తున్నానా, నేను ఇప్పుడు మూవీ అన్న ఒక ఇది లేదు. మూవీ వస్తే మూవీ, సీరియల్ వస్తే సీరియల్, అలా వెళ్ళిపోయింది నా కెరియర్. అంతేగాని ఇప్పుడు నేను సీరియల్స్ పక్కకి రాకూడదు, నేను మూవీయే కాన్సన్ట్రేట్ చేయాలి అన్న ఇది లేదు. ఓకే. సో బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోతూనే ఉంది, ఎక్కడ ఆగలేదు. లేదా నేను లేదు ఇప్పుడు ఇవాళ రేపు ఆర్టిస్టులు చూసారంటే చాలా మంది నువ్వు సినిమాల్లో ఉండాల్సిన, నువ్వు సినిమాల్లోనే చేయాలనంటే వాళ్ళ సినిమా సక్సెస్ కోసం 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, 4 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు, తెలియదు. ఆలోపు ఇండస్ట్రీ మర్చిపోతుంది. డెఫినెట్గా. ఓ మీరు ఉన్నారా ఇండస్ట్రీలోని, అసలు కనిపించలేదేంటి ఇన్ని రోజులు అంటారు. సినిమా సక్సెస్ కోసం ఒక 2 సినిమాలు కనుక చేసి ఫ్లాప్ అయితే అరేంజ్ గానే వేస్తున్నారు. అదే 2 సినిమాలు కనుక హిట్ అయితే స్టార్ అంటారు. మళ్ళీ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లాప్లు వచ్చినా కూడా ఆ 2 మళ్ళీ ఏమీ లేవు అని కూడా అంటారు. ఏవైనా జరగచ్చు. సో ఆ రీజన్ తోటి మీకు ఫుల్ పెజ్గా ఇటు సీరియల్ వైపు కంటిన్యూ అయిపోయారు. ఆ రీజన్ నేను చెప్పలేను. ఇప్పుడు ఆ రీజన్స్ నడుస్తున్నాయి. అప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, మీరు ఒక 20 years బ్యాక్ వెళ్ళారంటే అప్పుడు మాకు అంత ఆలోచించుకునేటంత లేదన్నాను. సీరియలే చెయ్యాలి, సినిమానే చెయ్యాలి అనేంత లేదు. నేను ఈటీవీ ఇన్ హౌస్ లో ఉన్నాను. నేను ఇన్ హౌస్ లో అంటే నేను అదే చెప్పాను, వీక్లీ సీరియల్ సినిమాల్లాగా జరిగాయి మాకు అప్పుడు. అందం కావచ్చు, సుఖదుఖాలు కావచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈటీవీలో నేను సుఖదుఖాలను ఒక సీరియల్ చేస్తూ, ఇక్కడ ప్రియమైన శత్రువు అని ఒక సీరియల్ చేస్తున్నాను. ప్రియమైన శత్రు సీరియల్ ఏంటంటే, మన హీరో సురేష్ గారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 o'clock వరకే ఉండేవారు. అది మంగళవారం నాడు టెలికాస్ట్ అయ్యేది. ఓకే, 8:30కి. ఆయన 6 o'clockకి ఆయన అయిపోతుంది. నాకు ఇప్పుడు ఫ్లైట్ వచ్చి 7:30, 8 అలా ఫ్లైట్ ఆల్రెడీ టికెట్స్ పెట్టుకొని ఒక కార్ పెట్టుకొని రెడీగా ఉండేవారు. సమ్ టైమ్స్ సురేష్ గారి కంటే ముందే నన్ను ఫినిష్ చేసి నన్ను పంపిస్తే, అక్కడ కార్ ఎక్కితే ఎయిర్పోర్ట్లో దింపగానే నా చిన్న మేకప్ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయి ఫ్లైట్లోనే కొంచెం టచ్అప్ చేసేసుకొని పడుకుంటే, మళ్ళీ అక్కడ చెన్నైలో కార్ రెడీగా ఉండేది. కార్ ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ మీర్ గారు ఈవెన్ సుఖదుఖాలు అప్పుడు కూడా నేను నైట్ డైరెక్ట్ అక్కడికి వెళ్తే రాజ్ కుమార్ గారు నేను నైట్ అంతా 2-3 వరకు సీన్స్ చేసి మళ్ళీ అక్కడి నుంచి నేను కార్ ఎక్కితే ఎయిర్పోర్ట్కి మళ్ళీ తీసుకొచ్చి వదిలితే, మార్నింగ్ నాకు 5:36 కల్లా నాకు ఫ్లైట్ ఉండేది. మళ్ళీ అక్కడ ఎక్కితే మళ్ళీ అక్కడెక్కి మళ్ళీ అంటే నా ఈ ఫ్రెష్ అప్ ఎక్కడ అయ్యేవారు మీరు అని అంటే, సమ్ టైమ్స్ ఎయిర్పోర్ట్ లోనే ఫ్రెష్ అప్ అయిన రోజులు ఉన్నాయి, సమ్ టైమ్స్ లొకేషన్స్ లోనే ఫ్రెష్ అప్ అయిపోయిన రోజులు ఉన్నాయి. అలా నేను ఎగ్జాక్ట్గా 1 week అండి, 7 days అప్ అండ్ డౌన్ డే నైట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇంక మధ్యలో నాకు సినిమాల గురించి ఆలోచించుకోవడానికి టైం ఏది? ఈ అలా కూడా ఉండే సిచ్యువేషన్లో నేను చేసిన సినిమాలే అమ్మాయి బాగుంది, అప్పుడు నా మొగుడు నాకే సొంతం, ఈ ప్రియమైన శత్రు, ఈ సుఖదుఖాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడే అమ్మాయి బాగుందికి మేము మధ్యలో మీరు ఈ మధ్యలో 3 రోజులు ఉన్నారా, ఈ మధ్యలో 2 రోజులు ఉన్నారా, మేము అలాగే చేసేసుకుంటాం అని అమ్మాయి బాగుంది సినిమా కూడా చేశాను నేను. అనేది అలా సినిమాలు చేయకూడదు అనేది లేదు. మళ్ళీ నాకు వాళ్ళు అడ్జస్ట్ అయితే సినిమాలు జరిగిపోతున్నాయి, సీరియల్స్ జరిగిపోతున్నాయి, షోస్ జరుగుతూ ఉండేవి. అలా జరిగింది. ఈవెన్ సైమల్టేనియస్గా నేను తమిళ సీరియల్స్ కూడా చేశాను నేను. ఓకే, అది. సో ఇంకా అంత ఆలోచించుకోవడానికి ఏది, నేను ఇటు మూవీయే కాన్సన్ట్రేట్ చేయాలి, ఇటు సీరియలే కాన్సన్ట్రేట్ చేయాలి అనేది లేదు నాకు. వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను. అందుకని ఇన్ని ప్రాజెక్ట్స్ అయ్యాయి. లేకపోతే అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ మీరు మధ్యలో పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు, అది హైపర్ ఆది గారితో కాంబినేషన్ సీన్స్. సో అదొక డిఫరెంట్ జర్నీ, డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్. సో మామూలుగా ఆది గారి మీద సోషల్ మీడియా బాగా నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ బాగా వస్తుంటాయి. అంటే ఆయన వేసే స్కిట్స్లో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయని, అనసూయ గారి మీద పంచులేస్తుంటారు, రష్మి గారి మీద పంచులేస్తుంటారు.
సో ఇది చూసినప్పుడు మీకు ఈ ఆదితో ఎందుకులే మనకు స్కిట్ చేయడము లేకపోతే ప్రోగ్రామ్ చేయడము ఇలాంటిది ఎప్పుడు అని అనిపించిందా మీకు? ఈ విషయం మీద మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకు ముందు ఒక ఆర్టిస్టు తన కెరీర్ని అంటే ఒక స్క్రీన్ మీద కనిపించు, తనకు ఒక పేరు రావాలి, తనకంటూ ఒక గుర్తింపు రావాలంటే ఆల్బమ్లు తీసుకుని ఆఫీసులు తిరుగుతూ ఒక క్యారెక్టర్ కోసం షూటింగ్స్కి వచ్చి ఆడిషన్స్ చేసి ఎన్నో పోరాటాలు జరిగితే కానీ ఒక సక్సెస్ అనేది లేదు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే చిరంజీవి గారు కావచ్చు, కమల్ హాసన్ గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా స్ట్రగుల్ అయ్యి వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళే. ఉన్న పొలంగా టక్మన్ సక్సెస్ లోకి వాళ్ళు ఎక్కడో మీతందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడున్న సోషల్ మీడియాకి, ఇప్పుడు నేను చెప్పింది ముందు, ఇప్పుడు సోషల్ మీడియాకి ఒక రీల్ చేసి 1 మిలియన్ అని 20 మిలియన్ అని పాపులర్ అయిపోయి వాళ్ళు ఈవెంట్లకు వచ్చేస్తున్నారు. ఎక్కడో థియేటర్లో సడన్ గా అలా ప్లీజ్ డాన్స్ చేశారంటే వాళ్ళు పాపులర్ అయిపోతున్నారు. లేదా ఎక్కడో రోడ్డు మీద ఉండి వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ చేసి బూతులు మాట్లాడో లేక ఏదైనా ఒక ఇష్యూ చేస్తే వాళ్ళు పాపులర్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, పాపులర్ అవడానికి అది ఈజీయా, ఇది ఈజీయా? సో నేను ఇప్పుడు ఆది గారు వచ్చి ఇలా పాపులర్ అవడానికి నేను చెప్పట్లేదు. ఆది గారు కూడా చాలా కష్టాలు పడి చాలా స్ట్రగుల్స్ అయ్యి జబర్దస్త్లో ఆయన స్ట్రగుల్ తోటి, ఆయన స్క్రిప్ట్ వర్క్ తోటి ఆయన వచ్చిన వాళ్ళే. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ట్రోల్ అయింది అనుకుందాం, ఆ ట్రోల్ వచ్చి మనం చేసేటప్పుడు మనకు తెలియదు ఇది సక్సెస్ అవుతుంది, ఇది సక్సెస్ అవ్వదు అనేది మనకి తెలియదు. కానీ అనుకోకుండా అది పెద్ద ట్రోల్ అయిపోయింది అనుకోండి, ఓహో ఇందులో నేను సక్సెస్ అయ్యేనా అని దాని మూలాన ఒక ప్రోగ్రామ్స్ వస్తున్నాయి మనకి. ఇప్పుడు జనరేషన్ అలా ఉందంటున్నాను నేను. అంటే మేము మొన్న ఈవెంట్కి వెళ్ళినప్పుడు చూస్తే ఆవిడేదో ఒక రీల్ చేశారంట, ఆ రీల్ త్రూ ఫేమస్ అయ్యారంట. ఎవరివిడి అని అడిగాను నేను. అయ్యో అదేంటండి బాగా ఫేమస్ అయ్యారండి, మిలియన్స్ వెళ్ళిపోయి ఆవిడ రీలు, ఆవిడ తీసుకొచ్చాం ఈవెంట్కి. ఓహో అవునా. ఇంకొక ఆవిడ ఎవరెవరండి, అయ్యో థియేటర్లో మనం డాన్స్ చేశారు కదండి ఆవిడ. ఓహో అవునా. అంటే నేను అనేది యూట్యూబ్ అనేది, సోషల్ మీడియా అనేది వచ్చి ఇప్పుడు ఫేమస్ అవ్వడానికి అప్పట్లోలాగా ఆల్బమ్లు పట్టుకొని తిరగక్కర్లేదు, ఆడిషన్స్ అన్ని కష్టాలు లేవు. వీడియో చేసి దానికి ఒక లేదా ఎక్కడైనా మీరు పెద్ద ఇష్యూ క్రియేట్ అయిపోయి మీడియా వాళ్ళంతా చూసో లేదా ఒక రీల్సో యూట్యూబ్స్కో ఏదైనా ఒక ఇష్యూ క్రియేట్ అయితే పాపులర్. మీరు దానికి వచ్చి ట్రోల్స్ అయ్యే పెద్ద పాపులర్. ఎందుకంటున్నాను, ఎందుకు ఆ క్వశ్చన్ వేసానంటే, ఇప్పుడు రష్మి గారు వీళ్ళు అంటే గ్లామర్ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తారు, లేకపోతే వాళ్ళ మూవీస్ వేరున్నాయి, అది వేరు. భావన గారు కంప్లీట్ ఫ్రేమింగ్ వేరు జనాల మైండ్లో, హోమ్లీ క్యారెక్టర్స్, పాస్ట్ వదిలేసి ఇప్పుడు ఈ సీరియల్స్ అని తీసుకుంటే. సో అలాంటి భావన గారు మళ్ళీ డ్యాన్స్ షోస్లో అండ్ సాంగ్స్ పర్ఫార్మెన్స్, సో ఆది మీద ఉన్న కొంత నెగిటివిటీ ఈవిడ మీదకి వస్తుందేమో అని ఫీల్ అయ్యే వాళ్ళు ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడేనండి, అలా ఏం లేదు. ఇప్పుడు మనం శ్రీదేవిలోని చాలా మంది అబ్బాయి ఎప్పుడు చూసినా మీరు వస్తున్నారండి అని అంటారు, కానీ వాస్తవానికి అది నిజం కానే కాదు. ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా ఏం చేసినా, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక 3-4 డైరెక్టర్స్ ఉన్నారు అని అంటే 4 డైరెక్టర్స్ నన్ను పిలవాలని రూల్ లేదు. ఓకే, ఎప్పుడో ఒక డైరెక్టరు, ఇప్పుడు అందులో కూడా చూసారంటే ప్రదీప్ గారు అనే ఒక డైరెక్టర్ గారి మాత్రమే నేను ఎక్కువ ఎపిసోడ్స్ చేసినవి. మిగతా వాళ్ళే వచ్చి చాలా తక్కువ నేను చేసింది. అంటే మనకుండే ఇంపార్టెన్స్ కావచ్చు, ఇప్పుడు ఒక షో చేసేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ షోలో మనకుండే ఇంపార్టెన్స్ ఒక డాన్స్ కావచ్చు, ఆ డాన్స్ కూడా ఎంతవరకు సక్సెస్ అయింది అనేది కూడా ఉంటుంది. అలా శ్రీదేవి ఇప్పుడు ఒక 2 ఏళ్ల నుంచి నడిస్తే, ఆ 2 ఏళ్లలో నేను తిప్పి కొడితే ఒక 15 పాటలు చేశాను అనుకోండి, ఆ 15 పాటలకి ఎక్కడ చూసినా అబ్బా ఆవిడ ఎప్పుడు చూసినా శ్రీదేవిలో కనిపిస్తున్నారు అంటున్నారు. అది వాస్తవమే కాదు. మొత్తం మీరు లెక్క పెట్టి చూస్తే తిప్పి కొడితే 15-20 పాటలు ఉంటాయేమో నాది అంతే. మరి నెలకి ఒక 4-5 ఆదివారాలు వస్తాయి కదా, మరి నా ఎందుకు 20 పాటలే ఉంటాయి? మరి అలా అయితే 4-5 ఆదివారాలు 5 వారాలు నేను ఉండాలి కదా, 5 వారాలు ఒక్క ఆదివారమే నేను ఉంటాను. కానీ దానికే అంత పాపులారిటీ ఇదైంది. అంటే అక్కడ మీకు కావాల్సింది ఏంటి? పబ్లిసిటీ, పాపులారిటీ, ట్రోల్స్. అంతేగాని అంటే నెగిటివ్ అయిపోవడం అనేది ఏమి ఉండదండి, మనం ఉండేదాన్ని బట్టి ఉంటుందని నేను అనుకుంటాను అంతే. అంటే నేను మరీ ఎవరు మీదకి వెళ్ళిపోయి పడిపోయో ఏమంటారు, నేను అదే చెప్తాను కదా, ఒక లిమిట్స్ లోకి ఉంటాను. అండ్ ఇప్పుడు చాలా మంది కాస్ట్యూమ్స్ కి నన్ను కమెంట్స్ చేసేవాళ్ళు, మెసేజెస్ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఎంత మంచిగా ఉన్నా నెగిటివ్ గాను మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా ఉన్నా పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి
కొన్ని నేను అసలు మెసేజెస్ చదవను, ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అని చెప్పేసి నేను అసలు. అందుకని మీరు ఎక్కడ కింద కామెంట్స్ అవి వస్తే చాలా వరకు నేను చదవను, వద్దు తలకాయ నొప్పి అని. అండ్ ఆ రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు నా పరిధి, ఇప్పుడు నేను బికినీ వేసుకొని సాంగ్ పర్ఫార్మెన్స్ చెయ్యను, జీన్స్ వేసుకుంటాను. లైక్ ఒక పోర్షన్ అంటే మరీ ఏమంటారు ఓవర్ గ్లామర్ అనేది నేను వెళ్ళను, అంటే నా పరిధిని చెప్తున్నాను కదా. జనాలు ఏంటంటే ఇప్పుడు నన్ను హోమ్లీగా భావనగర్ ఆవిడ ఇలా కూడా చేస్తారా అని మీరుగా ఫిక్స్ అయిపోతే నేను ఏమీ చేయలేను. బట్ నేను ఒక ఆర్టిస్ట్గా ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను డాన్స్ చేయగలుగుతాను, విలన్గా చేయగలుగుతాను, ఎమోషనల్ సీన్ చేసి మిమ్మల్ని ఏడిపించగలుగుతాను, అడుక్కునే క్యారెక్టర్ చేస్తాను, రిచ్గా జమీందార్ లాగా చేస్తాను. అంటే అన్నీ ఒక ఆర్టిస్ట్గా నేను అన్నీ చేయగలిగితేనే పరిపూర్ణత నేను అనుకుంటాను. అంతేగాని నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు, అంతకు మించి దాటి వెళ్ళను నేను. సో ఇప్పుడు డైరెక్టర్ అడుగుతారు ఖచ్చితంగా, ఈ సాంగ్ ఉందండి, ఈ గెటప్ అండి, ఇలా వెళ్తా, ఇలా చేస్తాను. ఇప్పుడు లుంగి పంచి కట్టుకొని కొంచెం చేయండి అని అడిగారు నన్ను ఒకసారి. లుంగి పంచి అంటే మోకాలు పైకి ఇలా మడిచి కట్టుకొని కష్టం చేయలేనండి, వద్దు. లేదంటే లోపల ఫుల్ ప్యాంట్ వేసుకొని దాని మీద చేయండి అన్నారు. అది రిక్వైర్మెంట్ ఉంటే చేస్తా. ఇప్పుడు వెనకాల ఇంకొక 2 అమ్మాయిలు వచ్చి చక్కగా డైరెక్ట్ లింగితో చేసి నేను మాత్రం ప్యాంట్ వేసుకొని చేయడం అవసరం అన్నట్టు ఉంటుంది. వాళ్ళతో పాటు ఇంకొక అమ్మాయి ఎవరైనా చేస్తే మేబీ అదే గ్లామర్ తో చేస్తే బాగుంటుంది. ఇంకా నేను చేయలేను, వద్దండి అని అన్నా. అంటే అందుకని నా కంఫర్ట్ జోన్ చూసుకుంటాను. నేను ఇంతవరకు కంఫర్ట్లో ఉన్నా చేస్తాను, నాకు ఇది కంఫర్ట్ జోన్ లేదా నేను చేయలేను అంతే అని చెప్పి అంటాను. అందుకని ఇక రెస్పెక్ట్ విషయానికి వస్తే ఆది గారు కావచ్చు, అక్కడ రామప్రసాద్ గారు, వీళ్ళెవరూ వచ్చి రెస్పెక్ట్ లేకుండా ఎప్పుడూ లేరు. ఏమ్మా ఎలా ఉన్నావు, ఇంతే పలకరిస్తారు, ఇంతే మాట్లాడతారు. బట్ ఆ క్యారెక్టర్కి ఏ భావన ఏమైంది నిన్న అని మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, అది మాట్లాడాలి, అది స్కిట్ అది, సో మాట్లాడతారు. అంతకుమించి నా వర్క్, నా పని అయిపోయిందా, ఓకే బాయ్ అంతే. మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఎవరితోటి మాట్లాడడం ఉండదు, ఏమి ఉండదు. అందుకని నాకు ఇండస్ట్రీలో పెద్ద ఫ్రెండ్స్ కూడా లేరు. ఇప్పుడు అదే క్వశ్చన్ అడగబోతున్నాను. ఇంత లాంగ్ జర్నీలో డైరెక్టర్ గారు, మీ హస్బెండ్, ఆయన పక్కన పెట్టండి, మీరు గారు తెలుసు చెప్పేసారు, వాళ్ళు కాకుండా మీకు ఏ డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ బాగా నచ్చుతుంది? అండ్ అంటే పర్సనల్గా మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కావచ్చు, మిమ్మల్ని ఆ క్యారెక్టర్ మిమ్మల్ని చూపించే విధానంలో కావచ్చు, ఏ డైరెక్టర్ బాగా నచ్చింది ఇప్పటివరకు? ఏ పర్సన్ గురించి మాట్లాడతారు మీరు? అంటే ఎవరిని వచ్చి నేను ఇది అని చెప్పడానికైతే లేదు, ఎవరి స్టైల్స్ వాళ్ళకు ఉంటున్నాయి ఇవాళ రేపు. అంటే ఒకప్పుడు మన వీళ్ళది ఎలా ఉంది కదా అనిపిస్తుంది. నేను అక్కడే ఉండిపోయాను, బాపు గారి దగ్గర, మీర్ గారి దగ్గర. ఆ తర్వాత ఇంకా 15 years బ్యాక్ వెళ్తే మా వారి దగ్గర నేను అక్కడే ఉండిపోయాను. నేను అంటే ఇప్పటికీ కొన్ని సీరియల్స్ చూస్తే జప్ 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 అంటే అబ్బా ఇంకా వీళ్ళు ఏంటి అక్కడే ఉన్నారనిపిస్తుంది. అలా కాకుండా కొత్తగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది. వీళ్ళంటే నేను కంఫర్ట్గా ఉన్నాను, వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు అన్న ఇది నాకు అలా ఏమీ లేదు. కో ఆర్టిస్టుల విషయంలో మీరు ఎవరు చూస్తే మీ పర్సనల్ విషయాలు కావచ్చు షేర్ చేసుకోవాలనిపిస్తుంది? ఇప్పటివరకు మీరు యాక్ట్ చేసిన వాళ్ళల్లో నేను కొద్దో గొప్ప కొంచెం బాగా మాట్లాడుతూ దగ్గర ఉంటానంటే ఉషా అండ్ నా కాస్ట్యూమ్ డిజైన్ చేసే శైలజ, వీళ్ళతోటి కొంచెం క్లోజ్ ఉంటాను నేను. అంటే నాకు శైలజ అంటే వాళ్ళ హస్బెండ్ ముఖేష్ ఆదివారం పరివార్ ఇప్పుడు సింగింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఆయన ప్రొడ్యూసర్. కానీ తనకంటూ ఇండివిజువల్గా ఒక బొటిక్, నా కాస్ట్యూమ్ డిజైన్ నాకు ఎలా ఉంటే బాగుంటుంది, ఇలా చేద్దాం సలహాలు కావచ్చు, ఫ్రెండ్లీగా కావచ్చు. శైలజ నాకు తెలుసు ఒక 5-6 years నుంచి కొంచెం క్లోజ్. దెన్ ఉషా అంతే. ఇకపోతే ఎప్పుడో పాత ఫ్రెండ్స్ ఉన్నారు, అంజలి బాంబేలో ఉన్నారు. అమ్మాయిని కలిసే నేను 12 years అవుతుంది. ఫోన్లో ఎప్పుడైనా 4 నెలలకు 5 నెలలకు ఎలా ఉన్నావే, బాగున్నాను అంతే. బాంబేలో ఉంటుంది తను. ప్రతి సంవత్సరం ఒత్తుకుంటుంది, రాయి ఈ సంవత్సరం అయినా రాయి, దయచేసి ఈ సంవత్సరం వస్తున్నా ఓకే అంటా కానీ వెళ్ళలేదు. ఇక లత చెన్నైలో చిన్నప్పుడు ఫ్రెండ్సే, తనతో మాట్లాడి కూడా నేను 7 years అవుతుందో 8 years అవుతుందో తెలియదు, బట్ గుర్తులు ఉండిపోయాయి అలాగా. అదర్వైజ్ ఇక్కడ ఉషా కొద్ది గొప్ప. అందుకని అదే చెప్పాను కదా, ఫ్రెండ్స్ అంటే రోజు ఫోన్లు మాట్లాడుకుంటును, లేదా షూటింగ్ లేదనగానే పద షాపింగ్కి వెళ్దాం, పద బయటకు వెళ్దాం అని అలా నాకు లేదు. అందుకని అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. 30-37 years మీరే అన్నారు, 30 సంవత్సరాల పైన అన్నారు. సో ఖచ్చితంగా ఒక బ్యాచ్ ఫామ్ అయి ఉంటుంది అని అందరూ అనుకుంటారు. భావన గారికి ఒక టీం ఉంటుంది,
అది డైరెక్టర్స్ కావచ్చు, కో ఆర్టిస్టులు కావచ్చు, టీమ్ లీడర్గా ఉంటారు అనేది జనరల్గా ఉంటుంది. ఫస్ట్ ఒక టీం అందరూ బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఈరోజు అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాము, డిన్నర్కి వెళ్దాం, లంచ్కి వెళ్దాం రండి మీరు, లేదా ఒక గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకుంటున్నాం అంటే నేను ఫస్ట్ దేనికి జాయిన్ అవ్వను. ఓకే, నేను అంత ఇంట్రెస్టెడ్ కాదు. కంప్లీట్గా ఫ్యామిలీ అంతే. అంటే ఆయనతో పాటే షాపింగ్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా, ఏదైనా కొత్త రెస్టారెంట్స్ ఉన్నా కూడా ఆయనే తీసుకెళ్తారు. సో అలా అందుకని నాకు బయట ఫ్రెండ్స్ అని, ఇంకా వరలక్ష్మి వ్రతం అనేది మాత్రమే ఇయర్లో నేను గ్రాండ్గా చేసుకునే ఫంక్షన్ ఏదైనా ఉంది అని అంటే ఇంట్లో మీ అన్ని పూజలు అందరూ మామూలుగా ఉంటాం, వరలక్ష్మి వ్రతానికి మాత్రం అందరు ఆర్టిస్టుల్ని పిలుస్తా. ఓకే, ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఎవ్రీ ఇయర్ నైలు గృహప్రవేశం కావచ్చు, వరలక్ష్మి వ్రతం కావచ్చు, ఏ పండుగైనా అన్నపూర్ణమ్మ గారు వస్తున్నానే, ఇప్పుడు అమ్మో నీ బాధ భరించలేను, నువ్వు బాధ వస్తున్నాను అని చెప్పేసి అంటే వరలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు, ఇలాగా కొందరు ఉషా, వీళ్ళందరూ కంపల్సరీ, జ్యోతిరెడ్డి గారు, ఇలా కొందరు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి వరలక్ష్మి వ్రతం అనగా ఈరోజు భావన ఇంటికి వెళ్ళాలి, అది ఇయర్లో అది మాత్రం ఆ బాండింగే. సో అది మాత్రం ఫిక్స్ అయిపోయింది. వాళ్ళకి భోజనం ఇలా అన్ని. ఇప్పుడు లైక్ అక్క అంటే సిద్ధు విష్ణుప్రియ కలిసినప్పుడల్లా ఏరా ఇలా ఉంటుంది, నిజంగా బ్రదర్ సిస్టర్ ఎలా ఉంటారు అలాగే ఉంటుంది. అందుకని రోజు మాట్లాడేసుకుని రోజు అలాగే ఉంటుంది. మళ్ళీ అదే చెప్తున్నాను కదా, కంప్లీట్ నాకు ఫ్యామిలీతో ఎక్కువ బాండింగ్. నేను షూట్ లేకపోతే ఇల్లు ఇంట్లో పని, బయట ఏదైనా పనులు చేసుకొని వచ్చేస్తుంది ఉంటే అంతే. షూట్ ఉంటే షూట్లో అందరితో మళ్ళీ నేను సపరేట్గా ఉంటాను, ఎవరితో మాట్లాడినా అలా ఏం లేదు. ఈరోజు ఇంట్లోంచి ఏం తీసుకొచ్చావక్క అని మిగతా ఎవరైనా నాకు ఆర్టిస్టులు అడిగారు అనుకోండి, ఇదిగో అత్త ఇది చేసి పంపించారు, ఇది తెచ్చాను అంతతో పాటే కూర్చొని తినడము, ఓకే బాయ్ మళ్ళీ రేపు పొద్దున్న వచ్చామా అంతే. అంతకు మించి మరీ రోజు మాట్లాడుకుని రోజు గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అన్నేటంత కాదు. సో కెమెరా స్విచ్ ఆన్ చేస్తే సెట్లో, ఆఫ్ చేస్తే ఇంట్లో, అంతే. ఆ ఆప్యాయతలు, ఆ ప్రేమలు అంతే ఉంటాయి ఇక్కడ పలకరించుకున్నంత సేపు. షూట్ ప్యాకప్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతే ఏదైనా అవసరం ఉండి ఫోన్ చేసి మాట్లాడుకుంటా, అది అదర్వైజ్ వచ్చి నేను మరీ ఈరోజు మీ ఇంట్లో ఏంటి, మా ఇంట్లో ఏంటి అన్నంత బాండింగ్ కాదంటున్నాను నేను. అలా కంప్లీట్గా నాకు నా ఇల్లే. ఈ మధ్యకాలంలో మీరు బాగా నచ్చిన సినిమా ఇది మేడం? అలా అని కాదండి, నాకు కామెడీ మూవీస్ అంటే ఇష్టం. అంటే కాసేపు రిలాక్స్గా నవ్వుకుంటాం కదా అనేసి ఇదే అని చెప్పడానికి లేదు. రీసెంట్గా మేము వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా హనుమాన్. అబ్బా బాగా చేశారు, బాగా కష్టపడ్డారు, బాగుంది అనిపించింది. అలాగా అంటే కొన్ని సినిమాలు ఏంటిది మరి కామెడీ కానీ లాజిక్ లేకుండా అని, కొన్ని సినిమాలు అబ్బా లాజిక్ పక్కన పెట్టేస్తే ఎంత కష్టపడ్డారో కదా అనిపిస్తాయి. సో ప్రత్యేకంగా అబ్బాయి సినిమా చాలా అని నేను వినలేదు. అంటే కొన్ని బాగా కనెక్ట్ అయిపోతుంటాను. అంటే ఏవి వస్తున్నాయి కదా అన్నీ ఓటీటీకి వచ్చేస్తున్నాయి కదా, థియేటర్ తక్కువ అవుతుంది, ఇంట్లో కూర్చొని ఏదైనా సినిమా చూస్తే అవి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాను. అంటే కొన్ని ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఈ మధ్య ఒక 4 సబ్జెక్ట్స్ నలుగురుది కలిపి ఒక తీశారు, తమిళ్ మూవీ, అది పేరు కూడా గుర్తు రావట్లేదు నాకు. సో అది చూసి ఇది రియాలిటీ కదా, ఇలాగే ఉంటుంది లైఫ్. అంటే హస్బెండ్ ఒక 3 కపుల్స్ మీద ఉండే సినిమా స్టోరీ, రియాలిటీ కూడా ఇలాగే ఉంటాయి కదా బయట అనేసి అవి కొంచెం కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే ఏవైనా చూడ్డాలు కామెడీ అలా తప్ప ఈ సినిమా అబ్బాయి ఎంత బాగా నచ్చేస్తుందో నాకు అనేది లేదు. నచ్చితే చూస్తా, నచ్చకపోయినా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారని చూస్తా అలా. సో ఎన్నేళ్ళు యాక్టింగ్ ఫీల్డ్ లో ఉండాలనుకుంటున్నారు? సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు? నేను ఇలా ఈ వరకు ఉంటాననేది లేదు. నాకు ఇప్పుడు ఆఫర్స్ అసలు రావట్లేదు. నేనుగా ఇంతవరకు ఆఫీసులకి వెళ్ళి నాకు ఏదైనా ఉంటే చెప్పండి, ఎవరికైనా ఫోన్ చేసి నాకు ఏదైనా ఛాన్స్ ఉందా ఈ సీరియల్లో లేదా ఈ సినిమాలో ఈ వెబ్ సీరియల్లో అని నేను ఇంతవరకు అడగలేదు. దేవుడి దయ వల్ల రాని రోజు చేయను అంతే, అలా అని ఫిక్స్ అయిపోయి ఉన్నాను. నేను మా వారు అదే చెప్పారు, నీకు ఇబ్బందిగా ఉందా, నువ్వు వద్దనుకుంటున్నావా ఆగిపో, నువ్వు కంఫర్ట్ జోన్లోనే ఉన్నావా వర్క్ చేయి, సో నువ్వు ఇబ్బంది పడుతూ బాధపడుతూ మాత్రం చెయ్యొద్దు అనేది ఆయన చెప్పిన పదం కూడా. సో నాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్కి మీరు చేస్తే, ఇప్పుడు ఎమ్మెల్యేలో నేను చేస్తున్నప్పుడు చూస్తే అటు కళ్యాణ వైభోగం ఇటు పౌర్ణమిని సీరియల్ నాకు అసలు కుదరట్లేదు.
ఆలీగార్ డేట్స్ నా డేట్స్ సెట్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది అనేసి అప్పుడు ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు ఇప్పుడు ప్రేమేంత మధురం అవి జరుగుతుంది. సో ఆయనతో మాట్లాడి సురేష్ అటు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు సురేష్ వాళ్ళు మాట్లాడుకుని అడ్జస్ట్ చేసుకుని నన్ను వాళ్ళే అటు సోమశీల అవుట్డోర్ తీసుకెళ్ళి ఎమ్మెల్యేలా చేయడం జరిగింది. అది చేసిన తర్వాత నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిందే వచ్చి జుబేదా గారు, అలీ గారు వైఫ్ అండ్ వీళ్ళందరూ అసలు ఏం చేసావు భావన అనేటప్పటికీ నాకు క్యూరియాసిటీ పెరిగిపోయింది. అవునా నిజంగా అంత బాగా వచ్చిందని. అంటే అది వాళ్ళు చేయించుకున్నారు అండ్ ఆర్ఆర్ ఇవన్నీ మింగల్ అయిపోయి ఆ మధ్యకాలం చాలా కష్టపడ్డ ప్రాజెక్ట్ కూడా నేను అది ఎమ్మెల్యేలకైతే. అంటే రాళ్ళల్లో చెప్పులు లేకుండా పరిగెట్టడాలు, ఎండల్లోని వాష్రూమ్స్ లేవు, అటుపక్క రేవుకి అటు సైడ్కి వెళ్ళిపోయి పొద్దున్నే అటు వర్క్ చేసి మళ్ళీ సాయంకాలానికి ఇటు రావడం. సో చాలా కష్టపడ్డ ప్రాజెక్ట్ అది. అలాగా సో ఇది ఎందుకు చెప్తున్నానంటే అలాగా ఈవిడే ఈ క్యారెక్టర్కి కావాలి అని నన్ను ఒప్పిస్తే, నన్ను ఒప్పించి నాకు అది నచ్చి ఒప్పించి అది చేస్తే తప్ప అది వచ్చేసిందా అమ్మయ్య పోనీ ఎలాగో వచ్చేసిందా ఆఫర్ చేసేద్దాం అన్నంత ఎగ్జైట్మెంట్తో అయితే లేను. వస్తే బాగుంటుంది చేస్తే అనిపిస్తే చేస్తా, లేకపోతే. విజయకృష్ణ గారు ఉన్న తర్వాత మీరు ఆగిపోతారని ఎలా అనుకుంటున్నారు? అంటే బయట ఆఫర్స్ రావట్లేదు అనుకుందాం ఎగ్జాంపుల్. సో సార్ కనిపించవచ్చు కదా మెయిన్ లీడ్ పెట్టి మిమ్మల్ని సీరియల్ చేసేయాలని. ఆయన కథ రాసుకోవచ్చు, ఆయన ప్రాజెక్ట్స్లోని సెంటిమెంట్గా అయినా సరే కొన్ని కుదురుతున్నాయి అనే వాటికి, అంటే ఆ క్యారెక్టర్ నా రిక్వైర్మెంట్ ఉంది అని అంటే ఆయన చేపిస్తూ ఉంటారు. అంటే నేను అంటుంది ఎన్ని రోజులు నేను ఉంటాను అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను. అంటే నేనుగా వెళ్ళి ఎవరికి ఫోన్లు చేసి ఆఫీస్కి వెళ్ళి అడగను. ఈ క్యారెక్టర్కి ఇవిడైతే బాగుంటుంది అని వాళ్ళు నన్ను అడిగి, ఇప్పుడు అదేగా చెప్పాను ఇందాక కూడా చెప్పాను నేను, నాకు ఒక ప్రొడ్యూసర్ ఒక మదర్ హీరోయిన్ మదర్కి నన్ను అడిగారు. నాకు ఆ కథ విన్నప్పుడు హీరోకి మదర్కి ఉన్నంత ఇంపార్టెన్స్ హీరోయిన్ మదర్కి ఉన్నట్టు నాకు అనిపించలేదు. పెళ్ళి వెళ్ళిపోతే ఆబ్వియస్లీ హీరోయిన్ మదర్కి ఏమీ ఉండదు. అదే పాయింట్ మీదే నేను కళ్యాణ వైభవం చూస్తే హీరోయిన్ మదరే. కాకపోతే నాకు అందులో ఏదైతే చెప్పారో హీరో హీరోయిన్ మదర్ వీళ్ళు ముగ్గురు మీద నడుస్తుందండి కథ అని చెప్పారు. అలాగే ఆల్మోస్ట్ 1050 ఎపిసోడ్స్ చేశాను నేను కళ్యాణ వైభవం. పౌర్ణమి అనే సీరియల్ కూడా హీరోయిన్ మదరే అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. యమలీల హీరోయిన్ మదరే అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ మదర్ అయినా కూడా హీరోయిన్ మదర్ అయినా కూడా ఆ ఇంపార్టెన్స్ ఎంతవరకు, ఆ ఇంపార్టెన్స్ లేకుండా మిమ్మల్ని ఎందుకంటే పెడతాం అని కూడా అంటారు. ఇంపార్టెన్స్ అంటే ఏంటో 10 ఎపిసోడ్లకి 15 ఎపిసోడ్లకి కాదు కదా. ఒక డైలీ సీరియల్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది, అది పర్ఫామ్ చేయగలిగేది, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇది ఎంతవరకు అనేది నా రిక్వైర్మెంట్, అంటే నా అవసరం ఆ క్యారెక్టర్కి ఎంత ఉంటుంది అనేది నచ్చితే చేస్తాను. లేకపోతే ఇప్పుడు మేడం ఇందు అనుకుంటున్నా మీరు చేస్తారా అన్నారనుకోండి, చేసేస్తారా అనగానే సరే సరే అమ్మాయి వచ్చింది ఏదో ఆఫర్ అని అయితే అంత ఎగ్జైట్మెంట్తో లేనంటున్నాను నేను అలా. సో భావన గారు అంటే డైరెక్టర్ ఆర్టిస్ట్, సో ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అందరికీ అదే ఉంది. కానీ ప్రాపర్గా భావన గారు సాటిస్ఫైడ్ రెమ్యునరేషన్ ఈ రోజు వరకు తీసుకోలేదు అన్న ఒక కామెంట్ కూడా వినిపిస్తుంది. సో మీకు బాధ అనిపించదా? లేదండి, అంటే ఒక ఇది కూడా నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది. ఎలా అయిపోతుందంటే మొన్నటిదాకా నేను 5,000కి 6,000కి పనిచేసిన రోజులే ఉన్నాయి. ఎందుకు అని అంటే అమ్మో ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టినట్టు అయిపోతుంది. ఇవాళ రేపు మనం 15,000 20,000 అని అన్నాము అని అంటే అది మనల్ని 10 రోజులు పిలిచేది కాస్త 4 రోజుల్లో గబ్బా చేసేసి వీడిని పంపించేయాలి, అంత రిమండేషన్ ఉంది కదా అని పరిగెట్టిచ్చేస్తారు మనల్ని. అంత పరిగెట్టి చేయడం అవసరమా? అండ్ నన్ను పరిగెట్టించడం కంటే ఇవాళ రేపు కొందరు ఆర్టిస్టులకు అదే జరుగుతుంది. ఎలా అంటే నేను పొద్దున్న 10ంటికి వచ్చి 6ంటికి వెళ్ళిపోతాను అనగానే 10ంటికి పిలిచేలు మిగతా అందరు ఆర్టిస్టులకి క్లోజులు అవి తీసి, ఇప్పుడు నేను రాగానే మాస్టర్స్ తీసి మళ్ళీ నేను 6ంటికల్లా పంపించాలి కాబట్టి నా క్లోజులు అన్నీ చేసి మిగతా ఆర్టిస్టులు అందరు క్లోజులు ఆపేస్తున్నారు. నేను 6ంటికి వెళ్ళిపోగానే ఈ అందరు ఆర్టిస్టులు మళ్ళీ డ్రెస్సులు మార్చుకుని, అవి 2 డ్రెస్సులు 3 డ్రెస్సులో తెలియదు, అన్ని డ్రెస్సులు మార్చుకుని మళ్ళీ వాళ్ళు 9 దాకా చేసి వెళ్ళాల్సి వస్తుంది. అంత పరుగు పాప ఎందుకు? అందరం 9ంటికి వచ్చేవాళ్ళమే పాప. మనకంటే ముందు వస్తారు లైట్ మ్యాన్లు, ప్రొడక్షన్ వాళ్ళు, సెట్ వాళ్ళు, మన తర్వాతే వాళ్ళు వెళ్తారు. మనకంటే డబ్బులు తక్కువ ఇవ్వాలి. సో ఇంత పరుగు ఎందుకు, ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఎందుకు అన్న ఇంటెన్షన్ తోటి నేను చాలా రోజులు నా రికమెండేషన్స్ కూడా నేను పెంచుకోలేదు.
కానీ ఇవాళ రేపు అందుకని ఇప్పుడు రికమెండేషన్ పెంచుకోలేదు ఇవాళ రేపు అనగానే ఇప్పుడు ఇవాళ రేపు కూడా నేనేమి అందరూ చాలా మంది కొందరు ఒక ఆర్టిస్ట్ అడిగారు మీకు ఏంటి భావన గారు ఒక రోజుకి 40,000 ఇస్తారంట, ఇంకొక ఆర్టిస్ట్ 60 ఇస్తారంట ఆవిడకి అన్నారు. ఏంటి నిజమే, 60,000 ఇస్తే నేను 2 రోజులు పని చేసి ఇంట్లో కూర్చుంటాను, మిగతా 28 రోజులు నేను పని చేయను అన్నాను. ఏం మేడం మీరు మరీ చెప్తారు, మీకు ఒక రోజుకి 60,000 ఇస్తారంట కదండి. అదే చెప్తున్నాను, నాకు నిజంగా 60,000 ఇస్తే నేను 2 రోజులు పనిచేసి చాలు, 1,20,000 టీడీఎస్లు అన్నీ పోను 1,00,000 వస్తుంది చాలు నాకు. నేను ఒక 60,000 బ్యాంకులో వేసుకున్నా 40,000 ఖర్చు పెట్టుకుంటాను చాలు, నేను ఇంట్లో ఉంటాను వద్దు అని అన్నా. అంటే ఏంటండి నేను ఎక్కడండి మీరు భలే చెప్తారు, అంత సీన్ లేదు. అండ్ మా వారు నాకు చాలాసార్లు క్లాస్ పీకిన రోజులు ఉన్నాయి, అండ్ నిజంగానే నేను బయట చూసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే నేను ఆడంబరాలకి వెళ్ళాలనుకోను, అంటే ఐఫోన్ పెట్టుకుంటేనే, కారు పెద్ద కారులో వస్తేనే ఇప్పుడు జనాలు గుర్తిస్తున్నారు, ఒక వాల్యూ ఇస్తున్నారు. జనాలనే కాదు, ఎస్పెషల్లీ ఇండస్ట్రీ వాళ్ళు, బయట వాళ్ళు ఎవరైనా కూడా మనం ఒక పెద్ద కారులో వచ్చి లొకేషన్ దిగని ఆవిడ చూడు అన్న వాళ్ళు ఉన్నారు, ఆవిడ సీనియర్ కాబట్టి ఆవిడ ఆ మాత్రం ఉండాలి అనేవాళ్ళు ఉన్నారు, ఇంకొందరు అబ్బో ఉండదేటి అనేవాళ్ళు ఉన్నారు. 3 రకాల అర్థాలు ఉన్నాయి ఇందులో. కానీ ఐఫోన్ పట్టుకోవడం ఎందుకు, మా నార్మల్ హ్యాండ్రెడ్ ఫోన్ పట్టుకున్నా మా అదే కదా మాట్లాడతాం, అవే ఫోటోలు అవసరమా అని అన్నా కూడా ఐఫోన్ ఆ రేంజ్లో ఉంటేనే, పెద్ద కారులో దిగితేనే బయట మనకి వాల్యూ ఇస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు. అలాగే రికమెండేషన్ కూడా 20,000 30,000 అలా అంటేనే అమ్మో ఆవిడకి 20,000 తెలుసా ఆవిడ ఎంత అని అంటున్నారు. కానీ ఆవిడ 5,000 తీసుకుని చూడు ఎంత సిన్సియర్గా ఎంత గ్రేట్ అబ్బా అని ఎవరు అంటలేదు, ఆవిడ తెలుసా అని అంటున్నారు. దాన్ని బట్టి అర్థం అది ఎగ్జాంపుల్. సో సాటిస్ఫాక్షన్ అనేది పక్కన పెడితే ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడొద్దు, డైరెక్టర్ ఇబ్బంది పడొద్దు. అంటే చాలామంది వాళ్ళ ఇంట్లో డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఆవిడకి డైరెక్టర్ పెయిన్స్ తెలుసు అంటారు. మా ఆయన్ని చేసుకోవడానికి ముందు నుంచే నేను ఆర్టిస్ట్ని, అందుకే అంటున్నాను మీరు డైరెక్టర్. సో ఐ నో ద డైరెక్టర్ పెయిన్స్. ముందు నుంచే నాకు డైరెక్టర్స్ ప్రెషర్స్ తెలుసు. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ప్రెషర్ ఎక్కువ అనిపిస్తున్నారు. అంటే టార్గెట్ ప్రొడ్యూసర్స్ 12 రోజుల్లో పనిచేయాలి, 12 రోజులకి 11 రోజుల్లోనో 10 రోజుల్లోనో డైరెక్టర్ వర్క్ ఫినిష్ చేస్తే ప్రొడ్యూసర్లు వెంటనే డైరెక్టర్ని లాగైతే ఒక రోజంతా మీకు దావత్ ఇస్తాం రండి, మీరు 10 రోజుల్లో ఫినిష్ చేస్తారు, ఇన్ని ఎపిసోడ్లు ఇచ్చారని వాళ్ళకి పండగలు. 13 రోజులు 14 రోజులు వెళ్తే ఆ డైరెక్టర్ ఉంటాడో కొడతాడో కూడా తెలియదు. అలా అయిపోతుంది ఇప్పుడు రేపు. డైరెక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, అన్ని జరుగుతున్నాయండి. అంటే ఏది ఎవరు ఎప్పుడు ఉంటున్నామో తెలియట్లేదు. ఒక ప్రాజెక్ట్లో 5 డైరెక్టర్లు మారిన వాళ్ళు ఉన్నారు, ఒక డైరెక్టర్లో ఆర్టిస్టులు మారిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక టీం వర్క్ అనేది కూడా నేనైతే చాలా తక్కువ, ఎవరిని చూడట్లేదు. అంటే దిస్ ఇస్ ఒక టీం వర్క్. ఒక హీరో హీరోయిన్, అమ్మ నాన్న అత్తయ్య మామ పిల్లలు అందరూ ఒక టీం వర్క్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం అనేది నేను ఇప్పుడు వాళ్ళలో నేనేం పెద్ద చూడట్లేదు. చెప్పాను కదా ఇందాక, ఈగోలు ముందు పంపిస్తున్నారు, తర్వాత పంపిస్తున్నారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు. మేము ఒక సీన్ చేసి వెళ్ళిపోవాలి, 2 సీన్లు వాళ్ళు ఎందుకు పంపించారు, మమ్మల్ని ఎందుకు పంపించలేదు, ఇవే ఎక్కువ ఉంటున్నాయి. కానీ మనం ఎలా ఎదగాలి, మన పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మన వర్క్ మీద ఉండాలి, అలాంటివి చాలా తక్కువ. వేళ్లలో లెక్క పెడితే ఒక 2-3 మాత్రమే కనిపిస్తున్నారు తప్ప అదర్వైజ్ అంత సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. అలా ఇప్పుడు అసలు బోర్ కొట్టేసిన టాపిక్ కాస్టింగ్ కౌచ్ మ్యామ్. యాక్చువల్గా జనరల్గా అందరు విసుకొచ్చిన టాపిక్, కానీ రీసెంట్గా సీనియర్ ఆర్టిస్ట్ జయలలిత గారు, అలాగే అన్నపూర్ణమ్మ గారు కూడా. సో అన్నపూర్ణమ్మ గారు ఏదో ఒక యాంకర్ అయిన దానికి ఒక కౌంటర్ వేస్తేనో, ఆవిడకి క్లారిటీ ఇస్తేనో, చిన్మయ్య గారు సింగర్ సమంత గారు డబ్బింగ్ చెప్పి చిన్మయ్య గారు దాని మీద కౌంటర్ వేసి ఆవిడ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సో ఇది ఎందుకు వస్తుంది బేసిక్గా? అసలు బేసిక్గాని ఒక చిన్న విషయాన్ని పెద్ద ఇష్యూ చేసి చూపించడం కూడా ఒక ఇదేనండి. అదే ఇప్పుడు యూట్యూబ్స్ ఈ ట్రోల్స్ ఇవన్నీ ఎందుకు అవుతాయి అనుకుంటారు? అక్కడ జరిగింది ఇంతే అయి ఉంటుంది. ఇది ఇంత పెద్ద చూస్తే ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూని మీరు ఏదైనా నార్మల్ గానీ భావన గారితో జరిగిన చిట్ చాట్ అని వేసారనుకోండి, మీకు తక్కువ ఉండొచ్చు. భావన గారు ఇన్ని ఘోరమైన విషయాలు చెప్పారని వేసారనుకోండి, ఏం ఘోరాలు చెప్పేసింది ఆవిడ అని ఓపెన్ చేస్తారు. దిస్ ఇస్ బిజినెస్. ఇక్కడ జరుగుతున్నది బిజినెస్ అంతే తప్ప అక్కడ నిజంగా వాస్తవం ఉండేది 10% ఉంటే ఎక్కువ దాన్ని బాగా పబ్లిసిటీ చేయడం కోసం అనేసి దాని పెద్ద భూతద్దం పెట్టి చూపించడం అనేది ఎక్కువ అవుతుంది. ఇది వాస్తవాలు జరుగుతున్నాయి, అక్కడ విషయం ఏమి ఉండదు. కానీ అంతా కమర్షియల్గా ఉన్నారండి. అంటే
జెన్యున్గా నిజాయితీగా, ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడానికి రీజన్స్ కూడా అదే అవుతున్నాయి. జెన్యున్గా మనం మాట్లాడినట్టు కాకుండా దాన్ని ఏవేవో వేసేసి చెప్పుకోవడాలు కూడా, అందుకే ఇంటర్వ్యూస్ అంటేనే భయం వేసేస్తుంది. అమ్మ దాన్ని వదిలేసేయండి అంటే నిజాయితీగా ఉండట్లేదు. బికాస్ ఆఫ్ ద కమర్షియల్, అంటే వాళ్ళ లాభాల కోసం కూడా అది కమర్షియల్ అయిపోతుంది, ఎవరిని అనడానికి లేకుండా అయిపోతుంది. అందుకని ఇవి నేను పెద్ద నమ్మను, అంటే చిన్న విషయాన్ని పెద్ద చేసి చెప్పడం. మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ బాగానే ఎప్పుడైనా కలిసి ఏమ్మా ఎలా ఉన్నారు మాట్లాడుకుంటారు, కానీ అదొక పెద్ద ట్రోల్ అయిపోయి ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీలోనే కరుణాని నేను కొట్టేటట్టు ఒక ఎపిసోడ్, అది మిలియన్స్ వెళ్ళిపోయి ఎంత మంది లొకేషన్కి వస్తే మా కో ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ ఏంటండి మీరు నిజమై ఉండదు కానీ మీకు కోపం రాదు కదా, మీరు కరుణ గారిని కొట్టారా, ఏం నిజమేనా, అది ప్రమోస్ వస్తున్నాయి ఒక ఎఫెక్ట్ వేసేసి షార్ట్ వేసేసి మీరే అడిగారు కదా మీరు నిజమా అవునా అని, అదేనండి అవే కావాల్సింది అదే అక్కడ. అందుకే అది బాగా పబ్లిసిటీ అయింది. జస్ట్ అది ఎపిసోడ్లో అదొక పార్ట్ అంతే, అంతేగాని నేను ఎందుకు వెళ్ళి కరుణని కొడతాను, ఒకవేళ అంత పెద్ద ఇష్యూ అయినా సరే అమ్మా దండం బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాను నేను, కానీ దానికి కొట్టేసుకుని జుట్లు పీకేసుకుని అంత నేను అలాంటి రచ్చకి నేను రాను, ఫస్ట్ వెళ్ళిపోతాను నేను, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా జీకే టాక్ షోలో మీ 30 years జర్నీ మొత్తాన్ని చాలా డీటెయిల్గా మీరు చెప్తూ హ్యాపీ ఫీల్ అయ్యారు, కొంచెం ఎమోషనల్ అయ్యారు. అండ్ మీ క్యారెక్టర్స్ అన్నీ అలాగే బాపు గారు లాంటి డైరెక్టర్స్ని గుర్తు తెచ్చుకున్నారు. ఫర్దర్ ఎలా ఉంటుంది ఇండస్ట్రీ అంటే దానికి ఒక చిన్న క్లారిటీస్ ఇచ్చారు మీరు. అంటే ఇప్పుడు జరుగుతున్న మేకింగ్ పరంగా కానివ్వండి, సీరియస్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, సో అన్ని రకాలుగా హ్యాపీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు. అలాగే లీడ్ చేయాలని మీరు వద్దనుకున్న, నాకు రిలాక్సేషన్ కావాలి అనుకున్న అద్భుతమైన క్యారెక్టర్ రావాలి, మీరు చెయ్యాలి. అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా చేయాలి, సినిమాలు చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంలో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది కూడా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను పుట్టింది అనకాపల్లిలోని మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. అక్కడ ఒక పెద్ద ఆయన జాతకాలు చెప్పేవారు. బేసిక్గా ఇవాళ రేపు ఎవరు అంత నమ్మకాలు ఉండట్లేదు, కొందరు నమ్ముతున్నారు. అక్కడ నాకు ఆయన పేరు పెట్టిన ఆయన, ఈ అమ్మాయి ఇండస్ట్రీ వదిలేయాలి అని చాలా ట్రై చేస్తుంది, కానీ ఈ అమ్మాయిని కళమ్మ తల్లి వదలదు అని అన్నారు. ఒక స్టేజ్లో నిజంగానే నేను వద్దు ఇండస్ట్రీ, నేను ఇంకా మానేయాలనుకుంటున్నాను అనుకున్న స్టేజ్లో అల్లా ఏదో ఒక ప్రాజెక్ట్ నన్నే ఇష్టపడి ఒప్పించేలాగా అది నన్ను వెనక్కి రావడం జరుగుతుంది. ఆయన్ని మళ్ళీ నేను వెళ్ళి అడగాలనుకున్నానంటే, నాకు ఊహ తెలిసి నేను ఒక 24-25 years వచ్చినప్పుడు వెళ్ళి అసలు చెప్పండి అసలు ఏంటి నా లైఫ్ స్టైల్, ఎందుకంటే ఆయనే చెప్పారు ఈ అమ్మాయి 15-16 సంవత్సరాల కల్లా విమానం ఎక్కుద్ది, చాలా డాన్స్ ఈవెంట్స్ అవన్నీ తిరుగుతుంది, ఈ అమ్మాయి దేశాలు తిరుగుతుంది అని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే 17, 18, 19 years అంతా నేను ఇంకా షోస్కి ఇటు సీరియల్స్, సినిమాలు, షోస్ అంతా బిజీగా తిరుగుతూనే ఉన్నాను. అన్నీ జరిగాయి, ఆయన చెప్పినవన్నీ జరిగాయి. కానీ నాకు ఊహ తెలిసి అదే ఇంకా 25 years అలా వచ్చే టైంకి నేను మళ్ళీ వెళ్ళాను ఆయన్ని కలవాలి, ఆయన అడగాలి, మాట్లాడాలి అని. ఎలా చెప్పారు ఎలా అని ఆయన కాలం చేశారు. వాళ్ళ అబ్బాయి ఉన్నారు, ఆయన లేరు. అలాగా అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని మనకి రాసిపెట్టి ఉంటే అది మనం ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేం. అదే డెస్టినీ అంటారు కదా, అలాగా మనం. సో నేను అనుకుంటున్నాను అలాగని, కానీ ఆయన కళమ్మ తల్లి వదలదు ఈ అమ్మాయిని అని అన్నట్టు నిజంగా టచ్ దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే లైక్ 13-14 yearsలో నా ఫొటోస్ పట్టుకొని కొన్ని ఆఫీసులకి చూపించిన రోజులు ఉన్నాయి. బికాజ్ నేను నా ఫేస్ మరి ఎలా ఉంది, ఇప్పుడు నేను ఎలా ఉన్నానని తెలియడం కోసం. కానీ ఈ 20 yearsలో మళ్ళీ అలాంటి అవకాశాలే రాలేదు. లైక్ అందంకు ముందు నుంచి నాకు మళ్ళీ అలాంటి అవకాశాలు రాలేదు. బ్యాక్ టు బ్యాక్ వర్క్లో ఉన్నాను. ఒకవేళ నేను ఖాళీ ఉన్నా ఇంట్లో పిల్లలు, ఫ్యామిలీ టైం, లేదా ఇటు షూట్ అలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆగిపోతాను అని కాదు, కానీ చేసిన రోజులు నా బెస్ట్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అది ఏ క్యారెక్టర్ అయినా
డాన్స్ అయినా క్యారెక్టర్ ఏదైనా సరే నా బెస్ట్ నేను ఇవ్వాలి. ఎవ్రీడే మై ఫస్ట్ డే షూట్ అండ్ అంతే గౌరవం, అంతే భక్తి, అంతే మర్యాదతో నా పనిని నేను ప్రేమిస్తాను అండ్ అంతే వర్క్లో సిన్సియర్గా ఉంటాను. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇంటర్వ్యూస్ అందరూ చేస్తారు, కానీ ఈ మధ్య కాలంలో నేను చాలా విసిగించడమే కాదు, చాలా ఇబ్బంది పెట్టాను కూడా అఫ్కోర్స్, ఎందుకంటే నా వల్ల కావట్లేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు కాబట్టి మీకు నేను టైం స్పెండ్ చేయలేకపోయాను. సో ఐఎమ్ సారీ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ అలాట్. చాలా క్వశ్చన్స్ అడిగారు, చాలా వాటికి ఆన్సర్ చెప్పాను. ఇందులో ఎంతవరకు మీకు అవసరం అయ్యి ఉంటాయో నాకు తెలీదు, బట్ థ్యాంక్ యూ సో మచ్.